జోహార్ విద్యుత్ అమర వీరులకు జోహార్ జోహార్. సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం. ఆశయాల కోసమై అసువులను అర్పించిన అమరవీరులారా సలాం. ఓ సమర యోధులారా సలాం. ఆశయాల కోసమై అశువులను అర్పించిన అమరవీరులారా సలాం. ఓ సమర యోధులారా సలాం. కానివ్వం దేశాన్ని ముక్కలుగా, కానివ్వం దేశాన్ని ముక్కలుగా నినదించిన వీరులార భారతమ్మ బిడ్డలారా. ఆశయాల కోసమై అశువులను నడిపించిన అమరవీరులారా సలాం. ఓ సమర యోధులారా సలాం. జోహార్ అమరవీరులకు. జోహార్ ప్రపంచ బ్యాంక్ విధానాలను తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసి విపరీతమైనటువంటి కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపైన భారాలు వేసినటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దాదాపు సంవత్సరం కాలంగా పోరాటాలు నిర్వహించాయి. 2000 సంవత్సరంలో ఆగస్టు 28వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో బషీర్బాగులో కాల్పులు జరపడం ఫలితంగా రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలు ముగ్గురు అమరులయ్యారు. అమరులైనటువంటి ఈ అమరుల సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పతనమైంది. భవిష్యత్తులో వచ్చినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలంటే ఈ రోజు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఆ రోజు విద్యుత్ పోరాటం పుణ్యము అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. ఆ అమరవీరుల యొక్క పుణ్యము అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. ప్రభుత్వాలు అనేక రకాలుగా కరెంటు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు విద్యుత్ అమరవీరుల సాక్షిగా ఉద్యమాలు నిర్వహించి అడ్డుకుంటున్నటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం. దాని ఫలితంగానే రైతులకు ఉచిత విద్యుత్ వచ్చింది, వృత్తిదారులకు ఉచిత విద్యుత్ వచ్చింది. ఈ రోజున 200 యూనిట్లు కాల్చుకుంటున్నటువంటి పేదలకు ఉచిత విద్యుత్ వచ్చిందని అంటే విద్యుత్ ఉద్యమ పోరాట ఫలితం తప్ప ఇంకోటి కాదు అనేది ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలందరూ కూడా ఐక్యమయ్యి విద్యుత్ అమరవీరుల సాక్షిగా ఉద్యమాలను నిర్వహించాలని చెప్పి, పోరాటాలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాము. విద్యుత్ అమరవీరులకు సిపిఎం పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తా ఉన్నాం.